హలో గైస్, వెల్కమ్ టు ఈ సినిమా. రీసెంట్గా ఓటీటీలో రిలీజ్ అయిన టాప్ 5 మూవీస్ లిస్ట్ ఇప్పుడు మనం చూద్దాం. బై ద వే, మీకు ఎవ్రీ వీక్ ఓటీటీలో చూడదగిన మూవీస్ అండ్ సిరీస్ రికమెండేషన్స్ వస్తాయి. ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉండాలి అంటే మీకు తెలుసు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ముందుగా మీరు ఈ లిస్ట్ చూసే ముందు ఇందులో మీరు ఆల్రెడీ చూసినవి ఉంటే స్కిప్ చేసి లిస్ట్లో ఉన్న నెక్స్ట్ మూవీ ఆర్ సిరీస్ చూడండి. సరే, ఇక లేట్ చేయకుండా ఓటీటీలో ఉన్న మంచి మూవీస్ అండ్ సిరీస్ లిస్ట్ ఇప్పుడు చూసేద్దాం. లిస్ట్లో ఫస్ట్ వచ్చేసి హారర్ కామెడీ ఫిలిం అబిగల్. రీసెంట్ గా మన ప్రీవియస్ మూవీ రికమెండేషన్స్ లో స్క్రీమ్ 6 అని ఒక స్లాషర్ ఫిలిం రికమెండ్ చేశాం కదా, ఆ మూవీ డైరెక్టర్స్ అయిన మ్యాట్ అండ్ టైలర్ నుంచి వచ్చిన మూవీయే ఈ అబిగల్. బై ద వే, స్క్రీమ్ 6 మూవీ చూడకపోతే చూసేయండి, బట్ గుర్తుపెట్టుకోండి, చిన్నపిల్లలు అండ్ సెన్సిబుల్ పీపుల్ చూడటం కొంచెం కష్టం. సరే, మన ఈ అబిగల్ సినిమా గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. జనరల్ గా మనం ప్రేమ కథ చిత్రం లాంటి హారర్ కామెడీ సినిమాలు చాలా చూసాం కదా. నెక్స్ట్ రాబోతున్న ప్రభాస్ గారి రాజాసాబు కూడా ఈ జోనర్ లోనే అనుకుంటా. ఈ అబిగల్ సినిమా కూడా అలాంటిదే. అక్కడక్కడ నవ్విస్తూ మధ్య మధ్యలో భయపెడుతూ ఉంటది. సినిమా స్లోగా స్టార్ట్ అయ్యి మెయిన్ పాయింట్ లోకి వెళ్ళిన దగ్గర నుంచి ఊపందుకుంటది. ఇంతకీ విషయం ఏంటంటే, 6 కలిసి ఒక 12 ఏళ్ల అమ్మాయిని కిడ్నాప్ చేస్తారు, డబ్బులు డిమాండ్ చేస్తారు వాళ్ళ నాన్ని. చేశాక ఒక షాకింగ్ నిజం తెలుస్తుంది. ఇంతకీ ఏం తెలిసింది, అసలు ఏమైంది అండ్ లాస్ట్కి ఏం జరిగింది అనేది స్టోరీ. 1 hour 49 minutes మాత్రమే ఉన్న ఈ సినిమా జియో సినిమాలో స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ గైస్. లిస్ట్ లో సెకండ్ వచ్చేసి షిండర్స్ లిస్ట్ అండ్ టేకెన్ లాంటి మంచి సినిమాల్లో యాక్ట్ చేసిన లియామ్ నీసన్ నుంచి వచ్చిన మూవీ ఇన్ ద ల్యాండ్స్ ఆఫ్ సెయింట్స్ అండ్ సిన్నర్స్. టైటిల్ కొంచెం డిఫరెంట్ గా ఉంది కదా, మూవీ కూడా అలాగే ఉంటది. ఓవరాల్ గా ఈ వీకెండ్ కి ఒక డీసెంట్ వాచ్ అని చెప్పొచ్చు. అయినా 72 ఏళ్ల వయసులో కూడా లియామ్ నీసన్ యాక్షన్ సీక్వెన్స్ చేస్తున్నాడంటే గ్రేట్ కదా. మిగతా యాక్టర్స్ అందరూ కూడా ఈ సినిమాలో బాగా చేశారు. ఇంతకీ విషయం ఏంటంటే, మన హీరో తన గతాన్ని అండ్ గతంలో తను చేసిన పనులని వదిలేసి అన్నిటికీ దూరంగా ప్రశాంతంగా ఉండే ఒక చిన్న టౌన్కి వచ్చి ఉంటాడు. తన పాటికి తను ఉంటే కొందరు టెర్రరిస్టులు ఒక అమ్మాయిని ఇబ్బంది పెడతారు. ఇంకా మన హీరో ఏం చేస్తాడు, ఖచ్చితంగా రంగంలో దిగాల్సిందే కదా. దిగి విశ్వరూపం చూపిస్తాడు. అక్కడి నుంచి ఏమైంది అండ్ లాస్ట్ ఏం జరిగింది అనేది స్టోరీ. కొన్ని స్లో మూమెంట్స్ ఉన్న ఓటీటీలోనే కాబట్టి చూసేయచ్చు. 1 hour 46 minutes అంటే మాత్రమే ఉన్న ఈ మూవీ లయన్స్ గేట్ ఓటీటీలో స్ట్రీమ్ అవుతుంది. అదేంటి భయ్యా, మాకు అలా చూడటం కుదరదు అంటే, మీకు తెలుసు, మీరు మనసు పెడితే మార్గం ఉంటుంది, ఎలాగైనా చూడొచ్చని. సరే, ఇక లిస్ట్ లో నెక్స్ట్ చూసే ముందు మీకు ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోవటం మర్చిపోకండి గైస్. ఇంకా లాస్ట్ వీక్ ఓటీటీ రికమెండేషన్స్ కూడా ఈ వీడియో ఎండ్ లో పెడతాను, ఆర్ ఛానల్లోకి వెళ్ళి చూడండి వీడియో అయ్యాక. సరే, ఇక లేట్ చేయకుండా లిస్ట్ లో నెక్స్ట్ చూసేద్దాం. లిస్ట్ లో థర్డ్ వచ్చేసి ఎప్పుడో 2015లో వచ్చిన ఇన్సైడ్ అవుట్ మూవీకి సీక్వెల్ గా వచ్చిన యానిమేషన్ మూవీ అయిన ఇన్సైడ్ అవుట్ 2. యానిమేషన్ మూవీస్ నచ్చే వాళ్ళు ఈ మూవీని అస్సలు మిస్ అవ్వద్దు. ఆల్రెడీ చూసి ఉంటే కామెంట్ చేయండి ఎలా ఉందో మీకు. అసలు ఈ మూవీ ఈ ఇయర్ ఇప్పటి వరకు రిలీజ్ అయిన మూవీస్ లో నెంబర్ 1 అంటే మాటలు కాదు కదా. దాదాపు 13,000 కోట్లు కలెక్ట్ చేసిందంట. మీకు ఈ పాటికి అర్థమై ఉంటుంది ఈ మూవీ ఏ రేంజ్ లో ఉంటుందో. యానిమేషన్ కలర్ ప్యాలెట్ కానీ, ఎమోషన్స్ కానీ, స్టోరీ లైన్ కానీ, ఇలా అన్నీ అర్పిస్తాయి. ఈ వీకెండ్కి అస్సలు మిస్ కాని మూవీ ఏదైనా ఉందంటే అది ఇదే. యానిమేషన్ చూసే మీ ఫ్రెండ్స్ ఆర్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియో షేర్ చేయండి. ఇక డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో ఈ వీక్ రిలీజ్ అవుతుందని అంటున్నారు, చూద్దాం. నేనైతే థియేటర్స్ రిలీజ్ అయినప్పుడే చూశాను. 1 hour 36 minutes మాత్రమే ఉన్న ఈ మూవీని చూడటానికి అయితే ట్రై చేయండి, అస్సలు మిస్ అవ్వద్దు. నెక్స్ట్ లిస్ట్ లో ఫోర్త్ వచ్చేసి ధనుష్ యాక్ట్ చేయటమే కాకుండా స్టోరీ రాసి డైరెక్ట్ చేసిన తన 50th మూవీ రాయన్. పాపాండి అని 2017లో ఫస్ట్ టైం రాసి డైరెక్ట్ చేసి మంచి హిట్ కొట్టారు ధనుష్. ఇప్పుడు ఈ రాయన్ మూవీ వచ్చేసి రైటర్ డైరెక్టర్ గా తన సెకండ్ మూవీ. మీలో కొంతమంది ఈ మూవీని ఆల్రెడీ చూసి ఉండొచ్చు, చూడకపోతే లేట్ చేయకుండా చూసేయండి. ఇంతకు విషయం ఏంటంటే, అమ్మ నాన్నలు దూరం అయ్యాక మన హీరోనే ఒక చెల్లి అని 2 తమ్ముల బాధ్యత తీసుకుంటాడు. అనుకోకుండా గొడవలో ఇరుక్కుంటారు. ఆ తర్వాత వీళ్ళందరూ లైఫ్స్ ఎఫెక్ట్ అవుతాయి. అసలు ఏమైంది, ఆ గొడవ నుంచి బయట పడగలిగారా లేదా అండ్ లాస్ట్కి ఏం జరిగింది అనేది స్టోరీ. ఒక అన్నగా ధనుష్ ఎర్రక్కొట్టేశారు. స్టోరీ కొంచెం కొత్తగా ఉన్నా సెకండ్ హాఫ్ లో ట్రీట్మెంట్ ఇంకా బెటర్గా ఉండుంటే ఇంకా అనిపించేది. ఎస్జే సూర్య, సందీప్ కిషన్, ప్రకాష్ రాజ్, అపర్ణ బాలమురళి, అబ్బో ఇలా చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. అండ్ ఆల్మోస్ట్ అందరూ బాగా చేశారు. ఎస్పెషల్లీ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ ఆల్మోస్ట్ అదిరిపోయింది. 2 hours 25 minutes రన్ టైం ఉన్న ఈ రాయన్ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ లో తెలుగులో స్ట్రీమ్ అవుతుంది. రాయి లాంటి మన రాయన్ని లేట్ చేయకుండా చూసేయండి. చూసి ఇక్కడ వచ్చి కామెంట్ చేయండి. నెక్స్ట్ మన ఛానల్లో ఉన్న మిగతా ఓటీటీ రికమెండేషన్స్ అండ్ రివ్యూస్ కూడా చూడండి. నచ్చితే లైక్ చేయడం అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ లిస్ట్ లో 5th మూవీ చూసే ముందు ఒక స్పెషల్ మెన్షన్ మూవీ గురించి చెప్తాను. అదే మీలో ఆల్రెడీ చాలా మంది చూసే ఉంటారు, కల్కి 2898. ఈ కల్కి సినిమా చూడని వాళ్ళు మాత్రం అస్సలు లేట్ చేయొద్దు. అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవుతున్న ఈ మూవీని ఓ లుక్ వేసేయండి. సరే, ఇక లిస్ట్ లో 5th చూసేద్దాం. అదే థ్రిల్లర్ డ్రామా అయిన కోటి. ఈ మూవీ అయితే అందరికీ కాదు భయ్యా, ఎందుకంటే మనీ చుట్టూ తిరిగిద్ది స్టోరీ అండ్ ఎమోషనల్ కూడా ఉంటుంది. సో ఫ్యామిలీస్ ఎక్కువ కనెక్ట్ అవుతాయి, బట్ మిగతా వాళ్ళకి అక్కడక్కడ స్లో అండ్ ఇంకా ఏంటి ఎమోషన్స్ అనిపించచ్చు. ఈ వీకెండ్ ఒక ఎమోషనల్ ఫ్యామిలీ డ్రామా థ్రిల్లర్ చూడాలి అని అంటే ఈ కోటి సినిమా చూడాల్సిందే. సప్తసాగరాలు దాటి ఫేమ్ సినిమాలో విలన్ గా చేసిన రమేష్ ఇందిర ఈ కోటిలో కూడా విలన్ గా చేసి చించేశారు. డాలీ ధనుంజయ అండ్ రమేష్ ఇందిర మధ్య వచ్చే కొన్ని సీన్స్ అయితే బాగా తీశారు. ఈ సినిమా లెంత్ తగ్గించి కొంచెం రేసీగా తీసుంటే
అందరికి నచ్చేదేమో అండ్ ఇంకా బాగుండేదేమో. ఈ మూవీ వచ్చేసి ప్రైమ్‌లో కన్నడ విత్ ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌తో మాత్రమే స్ట్రీమ్ అవుతుంది. కన్నడ అర్థం కాదు భయ్యా అండ్ ఇలాంటి మూవీ మా వల్ల కాదు భయ్యా అంటే మీ ఇష్టం. ఇక ఇవి ఈ వీక్ రికమెండేషన్స్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. థాంక్ యూ. మీ ఈ సినిమా.